రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లాలో ధాన్యం మిల్లుల సంఖ్య సుమారు 62 రా రైస్ మిల్లులు, 5 నుండి 6 ఐదారు ఫారా బాయిల్డ్ మిల్లులు ఉన్న సంగతి విదితమే. వీటిలో కొన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసిన సంగతి విదితమే. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, గత ప్రభుత్వం టెస్ట్ మిల్లులు పెట్టి టెస్ట్ చేయగా క్వింటాకు 60 నుండి 61 కిలోలు మాత్రమే బియ్యం దిగుమతి అయినవి. కానీ ప్రభుత్వానికి నిర్దాక్షిణ్యంగా 67 కిలోలు అప్పగించాల్సి వచ్చేది. మిగిలిన 7 కిలోలు కంట్రోల్ బియ్యం మిళితం చేసి 67 కిలోలు పూర్తి చేసి ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది అంటున్న నిపుణులు. ఏసీకేలో ధాన్యం 433 క్వింటాలు నింపితే 290 క్వింటాల బియ్యం దిగుమతి రావాలి. కానీ 260 క్వింటాలు మాత్రమే వస్తున్నాయి. అంటే కాదండోయ్, ఈ మిల్లర్లు నిల్వ ఉంచడం కారణంగా ఒక్కో క్వింటాకి 2 నుండి 3 కిలోలు తరుగుపోతోంది. అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని బియ్యం మరాడిస్తే ఎఫ్సిఐ గోదాం ప్రతినిధులు, గుత్తేదారులు కొర్రీలు పెట్టి కోతలు విధిస్తున్నారు అంటున్న బాధిత మిల్లర్లు. అంతేకాదు, మరో ఉదాహరణం ఏమిటంటే, ప్రభుత్వ కెమికల్ టెస్ట్ అదేనండి వయస్సు పరీక్ష చేస్తే ధాన్యం మర ఆడించిన బియ్యం 3 నెలలు నిండితే ఎల్లో అంటే పసుపు రంగు రావాలి, 3 నెలల్లోపు గ్రీన్ ఆకుపచ్చ రంగు రావాలి. కానీ బియ్యం మర ఆడించిన 8 రోజుల్లో అంటే వారం రోజుల్లోనే గ్రీన్ ఆకుపచ్చ రంగు చూపుతోంది. పై సినిమా మొత్తం నిల్వ ఉన్నందున ఈ పరిస్థితి దాపరిస్తుంది అంటూ చెప్పుకోలేక మగ్గిపోతున్న మిల్లర్లు అంటున్న విశ్లేషకులు. ఇంత కష్టపడి నష్టపడి ధాన్యం మరపట్టి ఎఫ్సిఐకి పంపిస్తే అక్కడ దిగుమతి చేసుకునేందుకు అనేక రకాల సాకులు వంకలు తేడాలు చూపి వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం అంటున్న బాధిత మిల్లర్లు. ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటే ప్రభుత్వానికి తెలియదా? నష్టాలు అన్నీ మిల్లర్లు నెత్తిన పెట్టి బెదిరిస్తూ సీజ్ చేస్తూ అపరాధ రుసుములు విధిస్తూ ప్రశ్నిస్తే లైసెన్స్ అనుమతులు రద్దు చేస్తూ పీక్కు తింటున్న సంఘటనలు అనేకం. పలు ప్రాంతాల్లో మిల్లుల్లో నిల్వ ఉంచేందుకు వెసులుబాటు స్థలాలు ఖాళీ లేక రోధిస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు అంటూ నిజమైన జర్నలిస్టు మిత్రుల ముందు పాత్రికేయుల సమక్షంలోనే ఆవేదనలు వ్యక్తం చేసిన కొందరు బాధిత మిల్లర్లు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరికొన్ని నిజాలు త్వరలో మీ ముందు ఉంచేందుకు మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం